సెలెక్ట్ అయిపోతే అనిపించింది. ఎందుకంటే ఆడున్న వాళ్ళ యాస భాష మనదే కదా. పక్కన గడ్డి వీక్తున్నాను అనుకో, గడ్డి వీక్ అంటారు తప్ప కొత్త చేయరు. అభిజిత్ మీరంటే ఎందుకు ఇష్టం అని కొన్ని జరిగినాయి. నవల పడ్డావా ఆమెకి? డేట్కి వెళ్తా. మనం వచ్చినాక మజ్జా వేరుంటది ఫ్రెండ్స్. మజ్జా థమ్స్అప్ అన్నీ వస్తాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిఎల్ఎం మీడియా. నేను మీ యాంకర్ రచన. మరి ప్రస్తుతం బిగ్ బాస్ 9 అయితే స్టార్ట్ అయిపోయింది. మరి అగ్ని పరీక్షలో చాలా మంది కామన్ పీపుల్స్ రావడం జరిగింది. మరి ఆ కామన్ పీపుల్లో కొందరినే సెలెక్ట్ చేశారు, 6గురిని సెలెక్ట్ చేసి లోపలికి పంపించారు. మరి నేను ఈవిడ గురించి మాట్లాడాలంటే ఒక ఆడపులి అనే మాట్లాడతా, ఎందుకంటే నాకు అట్లా అనిపించింది. నేను ఎట్లా బడబడ మాట్లాడతానో అక్కడ కూడా అట్నే బడబడ మాట్లాడింది. నేను మాట్లాడిన తర్వాత తెలిసింది. మరి ఈ ఆడపులిని లోపలికి ఎందుకు పంపించలే? ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తానైతే నేను అనుకోలే ఇంత తొందరగా. తర్వాత బిగ్ బాస్ అయిపోయినాక చేస్తా అనుకున్నా కానీ ఇంత తొందరగా చేయాల్సి వస్తుందని అనుకోలేదు. మరి ప్రస్తుతం ఆడపులి మనతో ఉన్నది, మరి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే ఆడపులి. ఇక్కడ ఎందుకు ఉన్నావు? అక్కడ ఉండాల్సింది. అంత పరిణామాల పరిరక్షణ వల్ల కొన్ని అయితే ఎట్లా? ఏం జరిగింది చెప్పు అసలు. ఫస్ట్ నువ్వు పోకపోవడానికి కారణం ఏంటి? అంత దూరం వరకు వచ్చినావు, అన్ని టాస్కులు గెలిచినావు, అందరితో ఫట్ట పోటీ ఇచ్చినావు, ఒక అబ్బాయిలకి ఈక్వల్ గా ఇచ్చినావు, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? ఎగ్జామ్ మనం రాస్తాం, ఫుల్ రాసినా అని చెప్తాం, కానీ పక్కనకి వస్తుంది సీటు. ఇక్కడ బాధపడ్డావా? ఏం బాధ వల్లే వాళ్ళు నన్ను మిస్ అయ్యారు అంతే. అంటే బిగ్ బాస్ కి పోవాలని డ్రీమా? డ్రీమ్ అని కాదు, యాక్చువల్లీ ఏంటంటే నేను ఇంత ముందుకు నుంచే నేను యాక్ట్రెస్ అవ్వాలన్నది నా డ్రీమ్. సో నేను అట్లా అన్ని చేస్తున్నప్పుడు నాకు ఆడిషన్స్ 2 years నుంచి సీరియస్ గా ట్రై చేస్తున్నా, కానీ ఎక్కడ స్కోప్ దొరకలేదు. అంటే రిఫరెన్సెస్ కొన్ని జరగడం వల్ల మనం చేయలేకపోతున్నాం, రికగ్నైజ్ అయితలేము. చాలా యాక్టివ్స్ చేసిన పెద్ద పెద్ద వాళ్ళతో, ఎక్కడ మనకి ఎలివేషన్ వస్తలేదు. సో ఇట్లా హాట్స్టార్ లో ఇది పెట్టిరు అనగానే ఎమ్మటే అప్లై చేసేసిన, మనకి ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ మన ఐడెంటిటీని చూపించుకోవడానికి అని. సో ఐ గాట్ గుడ్ ఆపర్చునిటీ, మంచి ప్లాట్ఫామ్ దొరికింది, దీన్ని యూటిలైజ్ చేసుకుంటాం. ఒక వీడియోలో ఏం మాట్లాడుకున్నా, ఏం షేర్ చేసుకున్నాం ఫస్ట్ బిగ్ బాస్ కి? అంటే చెప్పముంది వచ్చి ఇప్పుడు మనకి యాక్టింగ్ ప్యాషన్ ఉంటది. అవును. పొద్దుగాల మా ఫ్రెండ్ 9 కి పంపింది, ఇట్లా హాట్స్టార్ లో లింక్ చేసి 3 minutes వీడియో చేసి పంపించవే అన్నది. స్నానం కూడా చేయలే, స్నానం చేయలే, డ్రెస్ మార్చుకొని బ్రష్ కూడా చేయలేదు. స్నానం వేయకుండానే బ్రష్ చేయకుండానే డ్రెస్ మార్చుకొని దాన్ని ఇచ్చి పడేసిన. నేను ఇది సంగతి గిట్లా చేస్తున్నా, నేను గీ నుంచి గది సంగతి అని చెప్పిన, పంపించేసిన. నాకు సెలెక్ట్ అయిపోతే అనిపించింది, ఎందుకంటే ఆడున్న వాళ్ళ యాస భాష మనదే కదా కొంచెం, మరి తెలంగాణ ఇచ్చి పడేసుడే వల్ల. సో సెలెక్ట్ అట్లా ఈ రోజు చూసిరు కదా బిగ్ బాస్. స్నానం చేయకుండా ముఖం కడుక్కోకుండా ఒక వీడియో పంపిస్తే కనీసం ఒక ఛాన్స్ కూడా ఇయ్యలే మీరు. సో మరి నెక్స్ట్ అంటే ఇంతకు ముందు వీడియో అయిన తర్వాత వాళ్ళు జూమ్ కాల్లో ఏం మాట్లాడారు మీతోనే? అంటే లైక్ ప్రీవియస్ బిగ్ బాస్ లో మీకు ఎవరు ఇష్టము, ఎవరు బాగా ఆడిరు, ఎవరు నచ్చలేదు, పర్సనల్ క్వశ్చన్స్ కొన్ని అడిగినారు. అంటే లవ్ నడిచిందా, లవ్ నడవలేదా, బ్రేకప్ అయినాయి, ఎన్ని బ్రేకప్ అయినాయి, మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉంటారు, ఇక అంతే సేమ్. ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకున్నాం గట్లే ముచ్చట పెట్టినాం. అయితే బాయ్ ఫ్రెండ్ అంటే అది లేకపోతేనే తేడా కదా సార్ అన్నది. సో అట్లా కొన్ని మనకు నచ్చినట్టు మాట్లాడతాం కదా. సో మనం స్టేజ్ మీద ఎందుకు మాట్లాడలే కలికి అని చాలా మంది అనుకుంటారు. అంటే బేసిక్ గా వాళ్ళు మాట్లాడినివ్వరు అనమాట, అంటే ఎక్కువ టైం ఉండదు కదా. ఓకే. సో అందుకే ఎందుకు టైం ఉండదు? 7-8 గంటలు షూట్ చేసి 1 గంట 50 minutes పెట్టిరు కదా, అన్ని గంటలు పెట్టలేరు కదా. సో వాళ్ళ ఎడిటర్ పైన ఉంటది ఏదైనా. హైలైట్ చేద్దామని అక్కడ నిన్ను పక్కకు పెట్టి హైలైట్ చేసిరంటావు? అవన్నిటికి నో కామెంట్స్. ఎడిటర్ ప్రభావం అదంతా, అంతే. మొత్తం ఎడిటర్ నడుస్తుందా? అంతే కదా. ఇప్పుడు ఇదంతా నువ్వు తీసావు, నీ వెనకాల కెమెరామ్యాన్ ఉండు, ఆయన విషయాన్ని పెట్టేదాన్ని బట్టే ఉంటది కదా. అంతే. సో అక్క ఇంతకు ముందు మరి సీజన్స్ 8 seasons అయినాయి. సో నువ్వు బిగ్ బాస్ 8 seasons చూసినావా? చూసినా. ఓకే. ఏ సీజన్ నీకు మంచిగా అనిపించింది? ఫస్ట్ 2, 3, 4. తర్వాత బోరింగ్ అనిపించింది, కిక్ వస్తలేదు. కిక్ వస్తలే, కొడితే మళ్ళా టైటిల్ తోనే రావాలి అనుకున్నావు కానీ. నిజంగా అనుకున్నా ఇచ్చి పడేయాలి. అందరు ఏమనుకుంటారు అంటే ఇవి ఏంది ఏం మాట్లాడతలేదు. ఫస్ట్ వర్స్ట్ వచ్చింది కదా, గిమ్మ బక్కగా ఉంది, ఏం చేయదు, సమ్మగా ఉంది, లైట్ అని అనుకుర్రు అందరు.
తర్వాత ఇక మన సెకండ్ కే మనం కుండ అయిపోయినాం కదా ఓడి అమ్మ దీనిలో ఉన్నది. ఇక ఒక్కొక్కటి ఇచ్చి పడేస్తున్నా అన్ని టాస్కులు బాగానే ఇచ్చేసిన అన్ని కానీ ఎందుకో నాకు కరెక్ట్ ఎలివేషన్ ఇవ్వలే అనిపించింది అర్చన నిన్ను కరెక్ట్ గా టాస్క్ తీసుకో అది 35 to 40 minutes పట్టుకోవాలా నాకు ఎందుకు అక్కడ కరెక్ట్ అప్రిసియేషన్ రాలేదు అని అనిపించింది వచ్చింది కానీ ఐ డోంట్ నో సమ్వేర్ లైక్ ఇప్పుడు వచ్చి ఉంటే ట్రాల్ అయిపోయేది కదా ఖచ్చితంగా కానీ కొందరు రివ్యూవర్సే పాపం నన్ను కనిపెట్టి వాళ్ళు నా గురించి చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కానీ అక్క నిన్ను చూస్తే ఇక్కడ చాలా చిన్న పిల్లల్లాగా మంచి సన్నగా క్యూట్ గా ఉన్నావు మరి అక్కడ చూస్తే ఎందుకు పెద్దదానిలాగా చూపించిండ్రు మరి ఇంత అందంని బిగ్ బాస్ కి ఎందుకు తీసుకోవాలి అనిపిస్తాను అది చెప్పినా కదరా నువ్వు ప్రతిగా అన్నీ అడిగితే వెళ్ళారా ఫ్రెండ్స్ నువ్వు ఒకటి మనం ఒకటి అనుకుంటాం దేవుడు అనుకుంది ఇయ్యాడు కదా ఇంకోటి మన కోసం బిగ్ వెయిట్ చేస్తుంది ఓకే అది అంతే ఓకే 8 seasons లా నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనిపించింది అభిజిత్ సన్నీ యా ఓకే శ్రీముఖి కాదా శ్రీముఖి కూడా అమ్మాయిలలో నువ్వు అబ్బాయిలలో అనుకో అబ్బాయిల గురించి చెప్పిన అమ్మాయిలలో బిందు శ్రీముఖి ఓకే అంటే అక్కడ ఉన్నారని చెప్తానవా లేదు కదా లేదు నేను ఫస్ట్ రోజు 1-on-1 అయినప్పుడే చెప్పిన ఓకే శ్రీముఖి ఎందుకు మస్తు మాట్లాడుతుంది ఉన్నది ఉన్నడే చెప్తుంది లొడా అమ్మ ఇచ్చి వాడేస్తుంది ఎడ దాసుకోదు అదేమన్నా గాని అసలు యాక్చువల్ గా శ్రీముఖే రావాల్సింది ఉండే రన్నర్ అప్ అయింది కదా అవును ఏమో మరి ఏమైందో తెలియదు కానీ రాహుల్ వచ్చింది శ్రీముఖి రావాల్సింది ఉండే అనిపించింది ఐ పర్సనల్లీ చూసినా కాబట్టి అయిపోయింది కదా ఇక శ్రీముఖితో కూడా చెప్పిన నేను మీరు వచ్చేది ఉండే మేము నా ఓటు మొత్తం మీకేసిన పక్కన ఇంట్లో ఫోన్లు అందరు ఫోన్లు తీసుకొని మీకేసిన ఇంకా బిందు అమ్మాయి ఒక్కరే అయ్యారు కదా అమ్మాయి ఆమెనే అయింది అవును ఓటీటీలా చెప్పినా కూడా నేను బిందుకి మీరు మస్తు ఆడేరు అసలు క్రేజీ మనకి ఓకల్లా స్ట్రాంగ్ ఉంటారు అమ్మాయిలు అవును గట్టిగా టాస్క్ లేకున్నా కానీ బాగుంటది మస్తు ఇచ్చేయచ్చు ఒక ఆడమే టైటిల్ తో వచ్చింది అని అంటే వేరే ఉంటది కానీ ఈసారి ప్రతి సీజన్ లో అబ్బాయి వస్తుండే ఒక ఓటీటీ మాత్రం బిందు మాది ఎందుకంటావు అది ఏమైనా డౌట్ వచ్చింది అయితే ఈసారి పోతే నేనైతే అనుకున్నా బిందు తర్వాత కూర్చోబెట్టిరు వాళ్ళు ఇక్కడ కూర్చోబెట్టిరు డైరెక్ట్ ఓకే మరి ఇప్పటి వరకు అన్ని సీజన్లు అయిపోయినాయి సో ఏ స్ట్రాటజీతో బిగ్ బాస్ లోపలికి పోదామని నువ్వు ముందు ఫిక్స్ అయినావు స్ట్రాటజీ అంటే ఏం లేదు గో విత్ ద ఫ్లో ఇప్పుడు మనకు టాస్క్ పెట్టిరు అనుకో 2 నిమిషాలు 5 నిమిషాలు టైం ఇస్తారు కదా అంతలో ఏదో ఒకటి ఆలోచించుకుంటాం స్ట్రాటజీ ఇచ్చి పడేయాలి ఇప్పుడు కుండ టాస్క్ తీసుకో నువ్వు ఇట్లు ఊపితే అది బరువు అవుతుంది స్టేబుల్ గా ఉన్నావు అనుకో అది వెయిట్ అనేది మామూలుగా ఉంటది సో దాంట్లో స్ట్రాటజీస్ ఏముంటాయి చెప్పు ఆ కుండది కరెక్ట్ అనిపించిందా గేమ్ నీకు అంటే ఇక వాళ్ళు ఇచ్చిన టాస్క్ మనం చేయాలి కదా ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఇండివిజువల్ గేమ్ కదా మనం పోయేది బిగ్ బాస్ కే ఇండివిజువల్ గేమ్ కానీ ఆ కుండ ఏంటిదంటే ఆ కుండలా మన పేరు కూడా లేదు అది లక్ బేస్డ్ మీరు చూసిరా అందులో నా ఫోటో నేను మోసిన అదే కదా ట్విస్ట్ చూసినావా దేవుడు అన్ని ఇస్తున్నాడు చీరలు ఇస్తుండు అన్ని ఇస్తుండు అనుకుని ఇస్తలేడు అంటే ఇంకొకటి ఇస్తాడు అని నువ్వే అన్నావు కదా ఇంతకు ముందు పోయింది చెప్తున్నా ఇప్పుడు వరకు నా పేరు కల్కి కూడా కాదు అసలు పేరు ఇంతకు ముందు అందరికి కల్కి అంటే ప్రభాస్ గుర్తుకొస్తాడు కానీ ఇప్పుడు కల్కి అంటే బిగ్ బాస్ కల్కి ఎక్క గుర్తుకొస్తుంది అందరికి సో అంటే సినిమా తీయక ముందే ఉందిలే పేరు మార్చుకున్నా నా పేరు గీతా పార్వతి ఇప్పుడు మార్చుకున్నావా కల్కి అని విలువ కల్కియే గీతా పార్వతి అంటే సీత కష్టాలు వస్తున్నాయి అమ్మ అందుకే మార్చుకున్నావా మరి కష్టాలు పోయినాయా మంచి లైఫ్ వస్తుందబ్బా మంచి లైఫ్ లో ఎప్పుడైనా హోప్స్ ఉండాలి పాజిటివ్ ఉండాలి నెగిటివ్ అయితే నెగిటివ్ అవుతుంది అంతే ఏదైనా పాజిటివ్ తో ముందుకు పోవాలంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి మా అయ్యి ఒప్పుకోలే ఫస్ట్ చెప్పకుండానే అన్ని అప్లై చేసిన అన్ని అయిపోయినాక ఇంకా 15 లో సెలెక్ట్ అయినాక చెప్పిన మస్తు ఖుషి అయ్యిండు అందరు ఫోన్ చేసి మా అయ్యని మెచ్చుకుంటారు నీ బిడ్డల గిట్ల టాలెంట్ ఉంది గిట్ల పెట్టి ఇంట్లో కూర్చోబెట్టినవేంది నువ్వు జాబ్ ఏం చేపిస్తున్నావు అన్నాడు ఇంకా అప్పుడు మా డాడీ ఇక ప్రౌడ్ గా ఇప్పుడు కల్కి ఫాదర్ సీను అని చెప్పి ఇది వరకు అంటే మనం డాడీ పేరు చెప్పుకునేది ఇప్పుడు కల్కి వాళ్ళ ఫాదర్ అని చెప్పి వచ్చింది ఇప్పుడు సపోర్ట్ చేస్తుండో ఇంకా మస్తు ఇచ్చి పడేస్తా అంటే ఒక ధైర్యం వచ్చింది వాళ్ళకి కూడా ఏదైనా చేస్తుంది నా కూతురు కదా అట్లనే అనిపిస్తుంది కదా మీకైనా అంతే ఇప్పుడు మన ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఎవడేమన్నా అని మనం చేసేస్తాం అంతే మాది నాంపల్లి నల్గొండ జిల్లా
నేను ఊర్లోనే చదువుకున్నా. 8th ఇక్కడ చదివినా, మళ్ళీ 9th కి ఇంగ్లీష్ మీడియం పెట్టినా. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాం నా ఊరికి. నాంపల్లికి వచ్చిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ పోయినాం. ఒక రూమ్ తీసుకొని చిన్న రూమ్ మా నాయన మాకు వండి పెట్టారు. మేము మా నాయనమ్మ కిడ్స్ అనమాట. మా నాయనమ్మ అంటే ఇష్టం. మా అక్కలకి మాకు వండి పెట్టేది. ఇక్కడనే ఉన్నాం. మా డాడీ ఎల్ఐసి ఏజెంట్. ఊర్లో పాలసీస్ ఎక్కువ అవుతాయి కదా. మమ్మీ డాడీ అన్నే ఉండే. మమ్మీ టైలర్ కూడా. సో అన్నే ఉండేది, మేము ఇక్కడ ఉండేది. ఇక నానమ్మ దగ్గర ఉండేది. అట్లా అట్లా బీటెక్ అయిపోయింది. బీటెక్ లో కాలేజ్ కి మా టీవీ వాళ్ళు వచ్చిరనమాట. మన యాక్టివ్నెస్ చూసి వాళ్ళు డైరెక్టర్ నువ్వు యాంకరింగ్ కి రమ్మా అని చెప్పిండు. మస్తు మాట్లాడుతున్నావు. అదే కదా కావాల్సింది. ఇచ్చిరు. పోయినా 2 days చేసిన. మా డాడీకి నచ్చలేదు సినిమా. మన ఇంట్లో లోడ్ ఉన్నాడు అంటారు కదా. మనం పోతే పక్కన గురించి ఆలోచిస్తాం, మన ఇంట్లో గురించి ఆలోచిస్తారు. పక్కింటోడు జాబ్ చేస్తున్నాడు అనుకో, నువ్వు అదే చేయంటాడు. పక్కింటోడు గడ్డి వీక్తున్నాడు అనుకో, గడ్డి వీక్ంటాడు తప్ప కొత్త చేయడు. అవును, నిజంగా క్రియేటివ్ ఆలోచించారు మన వాళ్ళు మనల్ని. ఇప్పుడు వాళ్ళదంటే జనరేషన్ వేరు. ఇప్పుడు మన జనరేషన్ కి తగ్గట్టు ఆలోచించారు వాళ్ళు. ఇప్పుడే మారుతుర్లే వాళ్ళు కూడా. చేంజ్ అవుతున్నారు కదా అంతే. సో అక్కలు ఇద్దరా, చిన్నదానివి? పెళ్లి అయిపోయినాయి. పెళ్లి అయిపోయినాయి. మరి కల్కి అక్క పెళ్లి ఏమన్నా ఉందా? అరే కెరియర్ రా బాబు, కెరియర్ ముందంటే ఇప్పుడిప్పుడే కొంచెం ఎలివేషన్ వస్తుంది. బతుకు మీద ఆశలు కలుగుతున్నాయి ఇండస్ట్రీలో. ఇన్ని రోజులు ఏమైంది? నేను సాఫ్ట్వేర్ కదా, నాకు అంటే నేను కొన్ని అనుకున్నా. ఫస్ట్ డాడీ ఒప్పుకోలేదు. సో మన ఫ్యామిలీ ఓకే చెప్పనందుకు మనం జాబ్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఇక నేను రిగ్రెట్ అవ్వద్దు. కొంచెం ఇప్పుడు బలం ఉన్నప్పుడే మనం అన్ని చేయాలి. బలం పోయినా నువ్వు ఎన్ని చేసి లాభం, వేస్ట్, సపోర్ట్లు కొట్టుకోవాలి తప్ప. సో ఇప్పుడే వేసేద్దామని ఫిక్స్ అయినా. ఓకే, మరి ఆ లైఫ్ బాగుందా, ఈ లైఫ్ బాగుందా? సాఫ్ట్వేర్ నువ్వు జాబ్ చేసినప్పుడు బాగుందా? రెండు బాగున్నాయి. దేని దానికే ఉంటది. సాఫ్ట్వేర్ ఏంటంటే మనకి ఎట్లుండాలి ఏంది అనేది అన్ని మనకి నేర్చుకుంటాం కదా. నాట్ ఓన్లీ స్టడీస్ కదా, అన్ని ఉంటది అక్కడ. హ్యూమన్ తో ఇంటరాక్షన్ గానీ ఏదైనా. నేను ట్రైనర్ గా వర్క్ చేసిన, క్వాలిటీ అవార్డు వచ్చింది. మనం తోపులం. ఆ తోపును ఎందుకు చెప్పిన కదా, అది మీకు చెప్పండి. నేను అడుగుతున్నా ఎందుకు అట్లా తీసినంట. నీ మాటలు ఇంత మాట్లాడుతున్నావు, అక్కడ ఎందుకు నీ మాటలు అన్ని వేయలేదు అని. ఎడిటింగ్ రా 50 వాళ్ళకి కొంచెం టైం ఇస్తారు కదా, అందులో వాళ్ళకి అన్ని ఇవ్వాలి కదా అని చెప్పి. మేబీ మాటలన్నీ వింటే నువ్వు ఉండేవి ఈ పాటికి బిగ్ బాస్ లో ఉండేదానివేమో గట్టిగా. ఈ టైం కి మనం డాన్స్ చేసినాం తెలుసా. ఇప్పుడు 22 మెంబర్స్ ఉన్నారా? అవును. 15 లాక్ పంపించాలంటే ఒక్కొక్క టాస్క్ పెట్టిరు కదా. నాకు మనీ టాస్క్ ఇచ్చిరు కదా. అవును. అది అయిపోగానే అభిజిత్ నేను కలిసి డాన్స్ చేసాం. డాన్స్ చేసినాక అభిజిత్ నన్ను తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టిండు. అది కట్ చేసిరు. ఇక నేను అభిజిత్ కి ప్రపోజ్ చేయమని చెప్పారు శ్రీముఖి. చేసిన తర్వాత అభిజిత్ నేనంటే ఎందుకు ఇష్టం అని కొన్ని జరిగినాయి. ఏమన్నాడు? తర్వాత ఒక్కొక్కరికి ఎంత లక్ ఉంది అని చెప్పేసి అడుగుతారు అనమాట వచ్చి నవదీప్. తర్వాత ఎమ్మటే అభిజిత్ మైక్ తీసుకొని నన్ను అడుగుతారు, నేను నీతో డాన్స్ చేసినందుకు లక్ వస్తుందా నీకు అని అన్నాడు. అట్లా లేదా అబ్బి అన్న. ఐ యూస్ టు కాల్ హిమ్ అబ్బి. ఓ అబ్బో, లవ్ లో పడ్డావా అవికి? ఐ లైక్ హిమ్. యా, లవ్ అని కాదు కానీ క్రష్ లైక్ అట్లుంటదా ఒక జోన్. ఆ జోన్ లా తర్వాత మళ్ళా డాన్స్ చేసినాం ఇద్దరం. బాగా కలిసింది అయితే. రోజు ఒకటే కలర్ డ్రెస్ వేసుకొస్తున్నావు, చూస్తున్నావా లేదా? అన్ఎక్స్పెక్టెడ్ ఎపిసోడ్స్ అన్ని ఉన్నది అయితే. అదే నేచర్ ఎక్కడో ఇట్లా కొడుతుంది ఇద్దరికి. అట్లా వచ్చింది ఆ ఎపిసోడ్ లో. మరి అభిజిత్ ఒకవేళ నార్మల్ యాక్సెప్ట్ చేస్తే ఓకేనా నీకు? డేట్కి వెళ్తా. ఓకే, అంటే పెళ్లి చేసుకోవా? అంటే డైరెక్ట్ పెళ్లి అనేది కష్టం ఇవాళ రేపు. ఇది మమ్మీ వాళ్ళ జనరేషన్ కాదు కదా, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి, చాలా టైం పడుతుంది అంట. ఆబ్వియస్లీ ఇప్పుడు నువ్వైనా అంతే, ఒకరు చూడగానే ఓకే చెప్తావా? అంతే. వాళ్ళతో తిరిగే కొద్ది మనకు వాళ్ళ గురించి తెలుస్తుంది. ఇవాళ రేపు చూస్తున్నాం కదా, ఓ అమ్మ కథ కార్ఖానా, బామ్మో భయం అవుతుంది పెళ్లి చేసుకోవాలంటే. అందుకే డేట్ అన్న. ఓకే. సో మరి చాలా మంది అక్క ఇప్పుడు రిజెక్ట్ అయినరు. సో మీరంటే 15 మంది పోయినరు. సో మిగతా వాళ్ళు ఏంటంటే టకటక కామన్ పీపుల్ చాలా మంది వచ్చిర్రు. కొందరు అయితే అసలు వెయ్యను కూడా వేయలేదు కదా, 2-3 seconds వేయలేదు. అయితే ఇప్పుడు నార్మల్ వాళ్ళని కూడా చేసినాం మేము, రిజెక్ట్ అయిన వాళ్ళని కూడా చేసినాం. వాళ్ళు ఏమంటున్నా అంటే జడ్జెస్ కొంచెం సైగలు చేసుకుంటా వాళ్ళు కావాలని సెలెక్ట్ చేయలేదు అని అంటున్నారు. అది నిజమేనా అక్కడ జరిగేది? అసలు వాళ్ళకి నీకు తెలుసా, మాకు 45 members ఒక పెద్ద రూమ్ లో కూర్చోబెట్టిరు. నాకు ఇది వాళ్ళ గురించి నేను అందరితో మాట్లాడిన రోజు. అలా పర్సనల్ లైఫ్ తెలియదు, పైన పైన తెలుసుకున్నాను. కానీ లోపల ఏమైందో నాకు తెలియదు కదా. నేను బయట కూర్చున్నా కదా, లోపల వాళ్ళు ఇచ్చిరేం. తర్వాత నేను హాట్స్టార్ లో మీరు ఎట్లా ఇచ్చినా నేను అట్లా ఇచ్చిన. మమ్మల్ని లోపలికి అలౌ చేయరు కదా. ఓకే, ఒక్కొక్కరిని పిలిచినప్పుడు అలౌ చేయరు. మమ్మల్ని బయట ఓన్లీ వాష్రూమ్ కే బయటకు వెళ్ళాలి. మేము మళ్ళీ వచ్చేసేయాలి, వెయిటింగ్ అలా బయట తిరగొద్దు.
పెద్ద రూలే. పెద్ద రూల్స్, చాలా రూల్స్, చాలా స్ట్రిక్ట్ ఉండే. సో హాట్స్టార్ లో చూసినప్పుడు నేను చూసిన, మీరు చూసినప్పుడే నేను చూసిన. చూసినప్పుడు నీకు ఏంది అనిపించిందా అసలు ఉత్తర ప్రశాంత్ ఎందుకు ఇట్లా పాక్కుంటూ వెళ్ళి సార్ అని అనడము? అవన్నీ వాళ్ళు చేయమన్నారు. యాక్చువల్లీ నేను మాట్లాడిన వాళ్ళందరూ టచ్ లో. అవునా? వాళ్ళు చేయమన్నారు ఇట్లా చేయ, వెరైటీగా కొంచెం డిఫరెంట్ గా అన్నందుకు వాళ్ళు చేశారు. బట్ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో వాళ్ళు అది కాదు కదా. మరి చేయమన్నప్పుడు అయినా కూడా మరి వాళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళకి పిఆర్ వేయడానికి వస్తుంది. ఇప్పుడు వీడు ఇట్లా పాకుతుంటేనే జనాలు ఏం చేస్తారు అన్న ఎక్సైట్మెంట్ తోటి అయినా అట్లా. అవును. ఇప్పుడు ఆ ప్లేస్ లో, కెమెరామ్యాన్ ప్లేస్ లో నేనున్నా అదే పెడతా. అదే కరెక్ట్ అనిపించిందా రిజెక్ట్ చేసిన వాళ్ళని? కరెక్ట్ అంటే నా ఒపీనియన్ ప్రకారంగా అయితే నేను కాదు అని అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ కామనర్స్ కదా. సిద్దిపేట మోడల్ ర్యాపిడో చేస్తాడు, మస్తు మంచోడా, బాగా స్టోరీ చెప్పిండు. రేకులు ఇంట్లో ఉంటారు, అలా మమ్మీ డాడీకి ఇల్లు కట్టాలి, వాళ్ళ పేరెంట్స్ ముసలోళ్ళు. అది చెప్పేసరికి నాకు మస్తు బాధ అని తెలుసా, ఏడ్చేసిన నేను ముందే ఎమోషనల్ క్యాండిడేట్ కదా. అవును. ఆయన ఎంత ప్రొఫెషనల్ గా మాట్లాడిండు అసలు. నేను ఆ కోట్ బ్లేజర్ తో వస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయలే ఆయన. అట్లాంటిది ఆయన ఎంత మంచిగా వచ్చి ఆయన వెరీ అఫీషియల్ గా మాట్లాడే. ఆయనకి చదువుకున్నాడు, ఆయన ఫేస్ మాత్రమే అట్లా ఉంటది తప్ప ఆయనకి నాలెడ్జ్ ఎక్కువ ఉన్నది, ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడతాడు ఆన్ ది స్పాట్. మనకి కావాల్సిన మోడల్ ఏంటంటే చెప్పింది చూసినావా, అమ్మాయి కూడా కావచ్చు. క్రేజీ చెప్పి నవ్విండ్రు వాళ్ళు. మన ఎందుకో నాకు తెలియదు తెలుసా. ఏమో మేబీ అప్పుడప్పుడు తెలుసా, నేను జాబ్ కోసం సంవత్సరం తిరిగిన, ఎక్కడ నువ్వు చెప్తురు అదే చెప్తున్నా కదా. లాస్ట్ కి ఒక మంచిది వస్తుంది అని చెప్పారు కదా, నాకు పెద్ద కంపెనీలో వచ్చింది జాబ్ యాక్సెంచర్ లో. సో మేబీ సిద్దిపేట మోడల్ కూడా అట్లా రాసి పెట్టుందేమో. ఇది కాకపోతే ఇంకా అంతకంటే బెస్ట్ ఇస్తాడేమో. మరి ప్రసన్న విషయంలో కూడా బిగ్ బాస్ కోసం జాబ్ వదులుకున్నాడు. పాపం అనిపించింది, ఇంకా టచ్ లో ఉన్నాడు. అది ఇంకా ఘోరం. అసలు ఎక్కువ శాలరీ. ప్రసన్న ఏం లేదు, మస్తు క్లోజ్ అయిపోయినాడు. అసలు ఆయనకు లెగ్ ప్రాబ్లం ఉందని తెలియదు వచ్చిన నాకు. అసలు అట్లా ఉండడు అక్క. ఫస్ట్ కొందరైతే సింపతి కోసం నాకు ఇగో ఇది అయింది భయ్యా అని వేరే వాళ్ళతోటి కాంప్రమైజ్ చేయించుకొని ఒప్పించుకుని ఎలా చేస్తారు, నన్ను ఓకే ఇప్పుడు ఈయననే గెలిపియండి అన్నట్టు. నాకు ప్రసన్న గురించి ట్రావెల్ చేసే కొద్ది అప్పుడు తెలిసింది ఆయనకు లెగ్ ప్రాబ్లం ఉందని. ప్రసన్న పోతాడు అనుకున్నావు బిగ్ బాస్ కి? ఫిక్స్ అయినా కదా అందరూ. అంటే చాలా మంది యూత్ ఏం చేస్తారంటే రెండు కాళ్ళున్నా ఏం బీకలేరు. అది కొందరు ఎవరైతే చేయరు. ఎన్ని చేస్తాడు ఆయన, మల్టీ టాలెంటెడ్ ఆయన. బాధ అనిపించింది నాకు. ప్రసన్న కొంతమంది యూత్ నైనా ఇన్స్పైర్ చేస్తాడని అనుకున్నాను నేను పంపిస్తే. ఇప్పుడు మనం ఒక చూస్తున్నాం, మన టైం వేసుకొని గంట అంటే కొంచెం అందరూ మనకి నేర్చుకునేదని ఉండాలి కదా. అవును. సో మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటక్క? ఏమో 2 మూవీస్ వచ్చినాయి, చేద్దాం వెబ్ సిరీస్. ఓకే. సో నీకు ఇప్పుడు కొందరు పేర్లు చెప్తా, వాళ్ళ గురించి చెప్పు. నీకు ఎక్కువ బాగా కనెక్ట్ అయింది ఎవరు ఇప్పుడు అగ్ని పరీక్షలో? ఎక్కువనా? ఇప్పటి వరకు షాకిబ్, నాగా, డాలియా, అనుష. ఎవరు ఫేవరెట్ అంటే వీళ్ళు వెళ్తే బాగుండు అంటే? ఇప్పుడు 6 కరెక్ట్ అనిపించిందా నీకు వెళ్ళడం? అనిపించలేదు. సో ఎవరు అందులో బాగా అనిపించిండ్రు అంటే? ఎవరు వెళ్తే అంటే నేను ఓన్లీ టాస్కులు ఓకలని కాదు, జనాలకి అన్ని విధాలుగా ఎంటర్టైన్మెంట్ న్యాచురల్ గా అనిపించింది ఎవరంటే షాకిబ్. ఓకే. ఇప్పుడు 6 వెళ్ళిండ్రు కదా, ఆ 6 ఎవరు నీకు బిగ్ బాస్ కి ఫిట్ అనిపించింది? హరిత హరీష్. ఓకే. ఈ షుడ్ బి దేర్ అని ఉండాలి, అసలు ఉండాలి. అంతేనా? ఉండాలి, మజా వస్తుంది. ఏమో మరి ఆయనని ఏమంటున్నారు అంటే ఆయనే అంత ఓన్ గా నాదే నడవాలి ఏది చేసేది, జనాలను ఎంటర్టైన్ చేస్తుంది కదా. మనము ఒక జడ్జేనికి ఆయన ఒక్కడ ఫిట్ అంటావా? ఆయన వాళ్ళంతా శ్రీజ షీ డిజర్వ్ ఇట్. అంతేనా? ఏమో శ్రీజ పుల్లలు పెడుతుంది అని అంటున్నారు. పెట్టాలి కదా, బిగ్ బాస్ అన్నాక అన్ని ఉండాలి కదా, మజా ఎట్లా రావాలి మళ్ళా. అంతే అంటే వాళ్ళిద్దరు ఫిట్ అంట. ఆ తర్వాత నేను అంటే నీకు తెలిసిందే షాకిబ్ గాడు, ఇంకోరున్నారు, నాగా ఉండాలబ్బా. అవును, నాగా పోతాడు అనుకున్నాం కదా, ఎందుకు మిస్ అయింది నాగా? నేనేమనుకున్నా అంటే మనీష్ పేరు నెంబర్ పిలిచేటప్పుడు నేనేమనుకున్నా, నన్న పిలుస్తారు, నాగా నన్న పిలుస్తారు, షాకిబ్ నన్న పిలుస్తారు అనుకున్నా. కానీ మనీష్ అనగానే అన్నాడు ఒక ఎక్స్ప్రెషన్, మగమైతుండు అందరు పోతుర్రు అనుకున్నాడేమో. నిన్న పని అయిపోయింది అనుకున్నాడు కావచ్చు. ఆగమాగం లాస్ట్. అది మరి శ్రీముఖ్ ఒక మాట అన్నది ఆ రోజు, అభిజిత్ ఇంకా నేను డిసైడ్ చేసుకున్న పేరు అన్నారు. మరి అన్నది చూసిన, స్ట్రెస్ చేసింది. అభిజిత్ జ్యూరీ చేసుకుందే అని. తను అంటే మేబీ తనకి నేనుండేనేమో. అదే మరి ఎందుకు ఆయన తీసుకున్నారు ఏమో, ఇక మనకు తెలియదు కదా అవన్నీగా. నువ్వేం ఆలోచించినావు నాకు ఎట్లా తెలుసా చెప్పు. ఆడ కూడా అట్లనే అయింది. ఐ థాట్ లాస్ట్ లో నాగన్ అన్నయ్య షాకిబ్ నన్ను ముగ్గురిని పిలుస్తారేమో అనుకున్నా. మేము నాకు షాబ్కి
షాకిబ్ కి న్యాచురల్ వచ్చేస్తుంది ఫ్లూ, ఏదైనా ఏదైనా ఫ్లో వచ్చేస్తుంది. చూసిరా ఆడు ఆగమాగం మనిషి. ఇప్పుడు టాస్క్ వాడికి కొంచెం అట్లాంటి ఉండాలబ్బా, ఉండాలి కదా, మజా వస్తది. మజ్జా వస్తుంది. వాడైతే ఆగమాగం చేస్తాడు. అవును, మస్తుంటది. అర్థం కాకపోతే చేస్తేనే టాస్క్ ఏదో ఒకటి చేస్తా, అదొకటి ఫస్ట్ నేను చేసా అది ఉండాలి అసలు. అదే అసలు మిస్ అయింది. ఆ కానీ ఈసారి కొంచెం ఎక్కువ మందికి ఛాన్స్ ఇచ్చినా కూడా బాగుండే, ఎందుకంటే కామనర్స్ కి ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు. 9 vs 9 పెట్టినా బాగుంటుంది కదా. 6 ఇచ్చిండ్రు, అదే 9 vs 9 ఇచ్చినా కూడా బాగుంది. అందరూ అదే అనుకోరు తెలుసా, 9 vs 9 అట్లే ఉంటది అనుకున్నా. మరి 15 మందిలోకి వెళ్ళి 6 తీసుకుంటారని అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలేదు. సెలబ్రిటీస్ లో కూడా సంజన గారు ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ లో వెళ్ళిరంట. అవును, మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నారో అర్థం అవ్వట్లేదు ఈసారి. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మనకి ఇట్లాంటి ప్లాట్ఫామ్ చాలా అవసరం కదా, ఖచ్చితంగా. సో మరి ఎందుకు పెట్టిరో నాకు కొన్ని అర్థం కాలేదు. ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నదా అంటే వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చిరని అంటున్నాను తప్ప వాళ్ళు రావద్దని కాదు. అవును, ఆల్రెడీ వాళ్ళు బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఈ ప్లాట్ఫామ్ వేరే వాళ్ళకి కన్నడ పోలేము, ఎందుకంటే మనకు ఆ భాష రాదు కాబట్టి. మన తెలుగు కాబట్టి తెలుగు ట్రై చేస్తాం, అందుకే తెలుగు వాళ్ళకి ఇస్తే బాగుంది అనిపించింది. సమ్ పాయింట్ ఆఫ్ వ్యూ లా ఇప్పుడు మనల్ని తీసుకుంటే అయిపోయింది అని. సో సెలబ్రిటీల వాళ్ళని కూడా చూసినావు నువ్వు. ఎవరు మజా ఏమన్నా వస్తుందా? నిన్న ఎపిసోడ్స్ అసలు నేను ఇప్పటివరకు ఎపిసోడ్ చూడలే, ప్రోమోలు చూసుకుంటా అయితే వచ్చిన. ఎందుకో నాకు కిక్ వస్తలే. నేను లేనని కాదు కానీ నార్మల్ గానే నాకు కిక్ వస్తలేదు ఎందుకో. ఇమాన్యుయల్ ఒక్కడు పాపం మంచిగా ట్రై కామెడీ, ఎందుకంటే కామెడీ జనాలని. ఒకటి చూసినావా, ఇమాన్యుయల్ గుండంకులు అన్నాడు హరీష్ ని. అన్నప్పుడు హరితారీష్ అప్పుడే రియాక్ట్ అవ్వాలి, అప్పుడు రియలైజ్ అవ్వలే. తర్వాత మేబీ కంటెంట్ కోసం చేసిందా అన్నట్టు అనిపించింది నాకు. ఏదైనా ఉంటే నువ్వు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడే అనాలి, అబ్బాయి నన్ను అంటావు అని. అవును, తర్వాత ఆలోచించి ఏడ్చి కొన్ని దగ్గర ఏందో మీ మూడు చూడలేదు స్టేజ్ మీద రోజు కూర్చుంటాం కదా, ఏంది మన రోడ్లో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా అనిపించింది. పాట పాడింది భలే పాడిండు కదా, అంటే ఆయనలో చాలా టాలెంట్ తెలుసా. లాస్ట్ ఎపిసోడ్ లో హరిత హరీష్ నీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ అంటే ఎవరు కల్కి అని చెప్పాడు. ఫుల్ ఖుషి అయినా లోపల గానీ ఆ పర్సన్ గట్లా అయిందంటే దాని వెనకాల ఏమో స్టోరీ ఉండొచ్చు అని చెప్పి నేను పోయి మాట్లాడినా. మరి ఆయన ఇట్లా తుడవడము, అరగుండు అరగుండు దగ్గర ఆయన వెరీ డెస్పరేట్ ఉండని అర్థమైందిలే. అది ఓకే, అది ఓకే. ఏదైతే ఇప్పుడు టీ షర్ట్ చేయడము నాకు అది కావాలని చేసినాడు అనిపించింది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ టెలివిజన్ పైన నేను టీ షర్ట్ ఇప్పినా అన్నాడా, దానికి బొచ్చు టాస్క్ అప్పుడు ఈ సింగర్ అవును నాగా షాకిబ్ ముగ్గురు మర్యాద మనిషి కూడా ఇప్పిండు. మరి వీళ్ళు ఇంటర్నేషనల్ టెలివిజన్ మీదే కదా ఇప్పింది ఖచ్చితంగా. అక్కడ మరి ఈయననే ఎందుకు పొగుడుకుంటున్నాడు కొన్ని విషయాల దగ్గర. నాకు కూడా హరితారీష్ ఎందుకు ఇట్లా చేస్తుంది అనిపించింది. జెన్యూన్ అనిపించింది, ఆయన న్యూట్రల్ ఉందా నేను అంతేనా. కొన్ని ఇప్పుడు మొత్తం చూస్తున్న కొద్దీ ఏంది అసలు ఇట్లుండని అనిపిస్తుంది. అంటే కొంచెం మేము 15 ఎపిసోడ్ ఆయనతో ఎక్కువ మాట్లాడడం కాదు, కుసబెడతారు లోపల మొత్తం కుసబెడతారు, ఎవరితో ఇంటరాక్షన్ ఉండదు అసలు. ఉన్నదసేపు ఎంజాయ్ చేస్తారు టాస్క్ అప్పుడు ఎప్పుడప్పుడు. కానీ ఇప్పుడు చూస్తుంటే మనలో ఈ టాలెంట్ కాదు. మీరు చూసిరా ఏది ఇన్స్టాలో ట్రాల్ ఏం చూసిన అంటే హరితారీష్ లోపలికి ఎంటర్ అయింది కదా, ఇట్లా ఇప్పుడు ట్రోల్స్ భలే ఉంటాయి హరితారీష్ ది, మళ్ళీ సృష్టిది ఇట్లా అని ఇట్లా మొక్కుతుంటే అందరూ ట్రాల్ ఏదిరావా ఇంత ఘోరగురు జనాలు. ఇంకా సుమన్ శెట్టిది అయితే ఏదో ఆడుకుంటుంటే పాపము ఇంత అమాయకుని తీసుకొచ్చి ఇల్లెందుకు వేసిర్రా బాబు అంటారు. ఘోరం ట్రోల్స్ అయితే ఘోరంగా చేస్తున్నారు. నిన్నుంటే మాత్రం ఇంకా వేరేలా చేసేదేమో. నేను నాగరి సార్ తో లాస్ట్ లాంచ్ డే రోజు మాట్లాడినా, దాన్ని కూడా ట్రాల్ చేసి పడేసారు. కప్పియండి సార్ మాకు కప్పి చేయాలి అది చాలనుకున్నావా ఇక ట్రోల్ చేసినాక. లేదు చెయ్యని ఏముందిలే, మన ఫీల్డ్ ఉన్నప్పుడు అన్ని తీసుకోవాలి. ఏం తీసుకోవాలంటే ఫీల్ కి రావద్దు, వేరే చేసుకోవాలి అంతే. సో అభిజిత్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు అక్క? ఐ లైక్ హిమ్ ఎ లాట్. ఓకే, ప్రపోజ్ చేసి వద్దులే, బ్లష్ అవుతున్నావు కదా. మరి డైరెక్ట్ అంటే ఏమైనా చెప్పొచ్చు, ఇట్లా ఏం చెప్తాం, నాకు ఇట్లా నచ్చదు. ఎప్పుడన్నా ఐ కాంటాక్ట్ చూసినావా? అదే వేసుకున్నా, అది కట్ చేసిర్రు. అడిగినాక అదే చేసినావా? అంటే ఆయన ఇంప్రెస్ చేయాలి ఈ టాస్క్ ఆడి గట్టిగా అన్నట్టు. మీరు చూడండి ఎపిసోడ్ లా మేము గెలిచినప్పుడు అభిజిత్ మంచి ఎక్స్ప్రెషన్ ఉంటది, నాకు ఐ లైక్ ఇట్.
నాకు ఆయన పైన రెస్పెక్ట్ ఉండే వచ్చిన ఆ, అంటే 4 వరకు ఆయన నేను ఇప్పుడు సూలే మాట్లాడలే ఆయన గురించి అదే, మంచిగా ఆడింటి అనుకున్నా. ఉమ్, ఆడ చూసినాక మనిషిని మాట్లాడుతుంటే మస్తు రెస్పెక్ట్ ఇస్తాడు. ఆ, ఇట్లా ప్రతి ఒక్కరికి ఆడ పని చేసేటో కానీ అందరికి టూ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. వీళ్ళు ఇవ్వలేదని కాదు కానీ అదే అదే, ఆ, బట్ నేను ఆయన గురించి చెప్తున్నా. ఆయన నచ్చింది కాబట్టి నచ్చింది కాబట్టి. మంచిగా మాట్లాడతాడు. నవదీప్ నవదీప్ ఇంకా మన టైపే. ఆ, ఎప్పుడు ఒక వైబ్లు ఉంటాడు మనోడు. ఆ, ఊపిస్తాడు అందరికి. ఏ మంచోడు, చాలా మంచోడు. బిందు మాధవి. బిందు కూడా అందరి వైబ్ బాగుంది. కరెక్టే పెట్టిరు అందరు. కరెక్టే పెట్టిర్రా. ఓకే, ఒకటి నవదీప్ పైన ఒక పాట బయటకు వచ్చింది. ఏంటిది? నరసయ్య తాత తెలుసా? అవును, నర్సైతే నేను తెలుసా, నిజంగా చూడలే. చూడలే. అందరు అన్నారు, మేము మొన్న లాంచ్ డే పోతే కూడా ఆ, నవదీప్ గురించి నర్సైతే తాత ఒకటి పెట్టిండంట ఒక కదా పాట అని అన్నారు. పెట్టిండు. అవును, ఎందుకు అట్లా? అంటే ఆయన్నే రిజెక్ట్ చేసినట్టే సైగలు చేసిండంట. అయ్యో. ఇది జరిగి అంటే ఆయన బిందు చూసిండట. మాధవి కూడా రిజెక్ట్ చేసింది మీరు చూసినట్టయితే. ఆ, ఇద్దరు అట్లా అని green చెప్పి ఇచ్చిర్రు. నర్సైతే తాత కొంచెం మరి ఎక్కువ తీసుకుంటుండే మా హార్ట్. హార్ట్కి తీసుకుంటుండట. ఓకే, అంటే ఇంకా ఎవరి ఫీలింగ్ అలాదిలే. అంతే. నేనైతే నన్ను ఎవరేమన్నా నేను వర్స్ట్ ఇచ్చిర్రు. హ్మ్, నేను అమ్మ ఈరోజు నా చెయ్యిన పర్లేదు బెస్ట్ ఇచ్చినా కదా. అవును. పడ్డోడు చెడ్డోడు కాదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా. ఓకే, ఎవరి ప్లేస్ ని రీప్లేస్ చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు బిగ్ బాస్ కి పోయిన వాళ్ళ దాంట్లో? మనీష్ మనీష్. మనీష్ కరెక్ట్ కాదా? మైండ్ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు. మనీష్, డెమాన్ పవన్, డెమాన్ పవన్ ఎందుకు తీసుకున్నారంట? ఈజ్ హ్యాండ్సమ్, అట్లా అందంగా డెమాన్ బేసెస్ అని అనిపించింది. మరి అందంగా నువ్వు కూడా ఉన్నావు కదా, నేను ఎందుకు తీసుకోలే? అక్కడ ఏంది నువ్వు అబ్జర్వ్ చేసినావు లేదో, సెలబ్రిటీస్ దాంట్లో అమ్మాయిలు ఎక్కుర్రు, కామనర్స్ లో అబ్బాయిలు కావాలి కదా, బ్యాలెన్స్ Balance చేయాలని. నాకు అది అనిపించింది. ఓకే, మరి మైండ్ గేమ్ మనీష్ ఆడతాను అంటున్నా, అది నిజమే? ఆడతాడు కానీ ఏందో ఎక్కువ ఆలోచి, ఆయన బిజినెస్ కదా, ఆయన పాప్స్ తెలుసా, ఇదేదో చెప్పింది కదా, అవును. మనకు కూడా అంత తెలియదు కానీ అట్లా తెలుసా కానీ ఆ. చదువు బిడ్డ బేసిక్ గా ఆయన. ఆ, మేబీ ఆయనది అది స్ట్రాటజీస్ అక్కడ బాగా వాడి ఇక్కడ కూడా జనాలకి ఏంది బేసిక్ ఎంటర్టైన్మెంట్ కావాలి. అవును. ఏదైనా ముచ్చట చెప్తే షార్ట్ కట్ లో చెప్పేయాలి, ఇనేటోని కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. మనీష్ ఎట్లా అంటే లాగ్ ఎక్కువ చేస్తాడేమో అనిపిస్తుంది బిజినెస్ లో ఇట్లా చెప్తున్నట్టు. అదే బిజినెస్ లో కొంచెం వాళ్ళు చెప్తారు కదా, మరి ఎక్కువ talkative explain deep ఉండాలి గా కదా. చెప్తారు కాబట్టి Hmm. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ఏంటంటే కట్టే కొట్టే తెచ్చేటట్టు చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ ఎంటర్టైన్మెంట్ వైజ్ గా నన్ను తీసుకుని ఇంకా మస్తు ఉండేనేమో అనిపించింది నిజంగా. అర్చన నాకు నిజం అది. అనిపించింది. మాకు కూడా అట్నే అనిపించింది. అంటే నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ కాకపోయినా చేయలేదు ఆడ నన్ను నేను అయినా గానీ. బట్ ఇప్పుడు ఇందులో ఇచ్చుంటే మాత్రం నిజంగా తెలుసా లేని కంటెంట్ ని తీసుకొచ్చి క్రియేట్ చేసి కెమెరా మ్యాన్ ఇంకో సైడ్ తిప్పొద్దు అట్లా చేస్తుండే. మరి వైల్డ్ కార్డ్ వస్తే బాగుంటది. వస్తే మాత్రం చూడండి నిజంగా కొందరికి అనిపించదు ఏంది ఇట్లుంది అని చెప్పి. మనం వచ్చినాక మజ్జా వేరుంటది ఫ్రెండ్స్, మజ్జా థమ్స్ అప్ అన్నస్తే అంటే అంటే వైల్డ్ కార్డ్ వస్తుంది అని అనుకుంటున్నావు? అంటే నువ్వు కాకుండా ఇంకా ముగ్గురికి రావచ్చు అని నేను అనుకుంటున్నా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అర్చన వైల్డ్ కార్డ్స్ టాప్ 15 ఇయర్ అనేసి విన్నా నేను. ఓకే ఓకే, అంటే ఎవరైతే రిజెక్ట్ అయ్యారు చూసినావా వాళ్ళలో ఇయ్యొచ్చేమో అని. ఓకే, వాళ్ళు ఇంతవరకు ఏం ఆడలేదు. అవును, వాళ్ళకి స్కోప్ ఇస్తారేమో అని అనిపిస్తుంది. ఓకే, ఎవరు ముగ్గురు అనుకుంటున్నావు వైల్డ్ కార్డ్ లో? మా అబ్బుని తీసుకుంటారేమో అనిపిస్తుంది. ఉత్తర ప్రశాంత్, ఇంకెవరున్నారు, ఇంకెవరు నీ లేదు. దాంట్లో? మా దాంట్లో తీసుకుంటే ముగ్గురమే కదా. నువ్వు? నాకు అనిపించింది షేకిబ్, నేను అన్ని షేకిబ్ అంట, హిస్ దేవి షాకిబ్. ఓకే, మస్తు క్లోజ్ దోస్తులం ఇద్దరం. షాకిబ్ గాడు, నాగా, నేను, మీ ముగ్గురం. మీరు ముగ్గురు అనుకుంటారు. పోవచ్చు అనుకుంటున్నావు? నీకు ఎవరు వాళ్ళని చెప్పు మా ముగ్గురిట్లా. నాకైతే నువ్వే పోవాలని మొన్న కూడా చెప్పిన, నీతో మాట్లాడినప్పుడల్లా చెప్తాను నేను నువ్వే పోవాలని ఉన్నాయి. ఎందుకంటే కొందరు ఏం కెమెరాలు ఎట్లా చూపించారు అసలు. నేను అదే కదా అనేది, ఇప్పుడు రాగానే అదే చెప్తున్నా తెలుసా. నేను ఎన్ని బట్టలు డిజైన్ నావి నేనే డిజైన్ చేసుకుంటా. ఇంకో ఇది తాను చీరలు ఎంత అందంగా ఉన్నది చూడు. ఎందుకు కట్టుకొని ఇయ్యలే బిగ్ బాస్? టాస్కులు అన్నారు, చిన్న చిన్న టాస్కులు పెట్టి చీరలు ఆడలే మా ఫ్రెండ్స్ మేము. చీరలు కూడా ఇచ్చి వాడైతే మొత్తం ఇట్లా లేపనం అంటే మళ్ళీ తెలంగాణ మామూలు కాదు. అదా మాకు అంత మంచిగా నేను ప్రతి దాంట్లో షూ వేయించారు చూసిన బుర్బుకలో లానే ఉన్నవాళ్ళు. వాళ్ళు వేసుకోమన్నారు. ఆల్రెడీ అదే గీత చిట్కెంత ఏం లేదు ఏం లేదు రెడీగానికే. మన నాచురల్ మనం రెడీ అయితే నాచురల్ గా ఉన్నాం మంచిగా, ఇట్లానే బాగుంటాం. ఆ డ్రెస్సులు వేసి అంత టుంబగా కనిపించింది, ఎంత అందంగా ఉన్నది. తీసుకోండి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ లా కొంచెం తీసుకోండి బిగ్ బాస్. మీరు ఏదైతే కంటెంట్ ఇద్దాం అనుకుంటారో వాళ్ళకి మీకు అనిపించిందా? అంతకంటే ఎక్కువ ఇస్తాను.
ఎందుకంటే ఇక్కడ మాటలు తెలిసిపోతుంది, అక్కడ చూపియలేదేమో కానీ ఇక్కడ మొత్తం ఇచ్చి అక్కడ వాడేస్తుంది. యాస భాష అందరు ఉన్నారు, అంటే బోత్ లాంగ్వేజెస్ ఉన్నారు కానీ కొంచెం జనాలు నా భాషకి కనెక్ట్ అవుతారేమో బిగ్ బాస్. ఇచ్చేసింది. ఓకే కల్కి అక్క, నిజంగా వైల్డ్ కార్డ్ రావాలని అయితే నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక ఆడపులి ఖచ్చితంగా ఉండాలి, కప్పుతో రావాలని ప్రతి ఒక్కరు అనుకుంటాము. ప్రతి ఇంటర్వ్యూలో అయిపోయింది తెలుసా, కప్పుతో వస్తాం కప్పుతో వస్తాను, ఇంట్లో కప్పులు తింటాను, చాయ్ తాగుతున్నాం అంతే. సో అంటే వైల్డ్ కార్డ్ రావాలని అందరం అనుకుంటున్నాం. ఓటింగ్ ప్రకారం పెట్టుకుంటా మాత్రం ఖచ్చితంగా వస్తుంది నీకు, అది నేను కూడా కోరుకుంటా. ఒకవేళ వెళ్ళాలి, ఒకవేళ వస్తే మాత్రము ఓటింగ్ అందరు ఫోన్లు గుంజుకొని నేనే ఇస్తా ఫస్ట్. ఓకే కల్కి అక్క, నీ టైం మాకు ఇచ్చినందుకు, ఇన్ని రోజులకి బిజీ షెడ్యూల్ ఉన్నది, ఈ రోజు ఇచ్చింది టైం, అది కూడా ఈ పార్కులు ఇచ్చింది. నేను మాట ఇచ్చా ఫ్రెండ్స్, మాట ఇచ్చినప్పుడు మాట నిలబెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్. అందుకే ఇది మా కాలనీ పార్కులనే ఇచ్చినాం మేము ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకునే. అదే అందుకే కల్కి అక్క మాట మీద ఉంటది కాబట్టి బిగ్ బాస్ కొంచెం ఆట మస్తు ఆడుతుంది, కొంచెం ఛాన్స్ ఇయ్యండి వైల్డ్ కార్డ్ లా ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ. గుర్తించండి ప్లీజ్, అంటే గుర్తించండి, టాలెంట్ ని గుర్తించండి. ఎస్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ కల్కి అక్క, వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా కల్కి అక్క ఇంటర్వ్యూ ఇచ్చి వాడేసినాం మేమైతే. సో మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం BLM మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి అమ్మాయిల్ని చేయండి. థ్యాంక్ యూ. బాయ్ గైస్.